ప్రేక్షకులకు నమస్కారం అండి. మనం దీన్ని ఒక సిరీస్ కింద చేస్తున్నాము. ఎందుకంటే ఆయుర్వేద అభిమానులు గానీ, ఆయుర్వేదాన్ని నేర్చుకోవాలనే వాళ్ళు గానీ, ఆ తపన ఉన్నవాళ్ళు ఎంతోమంది ఫోను జేసి, "మీ దగ్గర బుక్స్ ఏమన్నా ఉన్నాయా? మీరు రాసినయి ఏమన్నా ఉన్నాయా? చాలా విపురంగా చక్కగా చెప్తున్నారు. మాకు నేర్చుకోవడానికి చాలా బావుంటుంది. చేత మీరేమన్నా బుక్స్ ఉంటే పంపండి" అని అనేక మంది ఫోన్లు చేసి అడుగుతున్నారండి. అందుకోసం ఈ వీడియోలు చేయటం జరుగుతుంది. ఎవరైతే ఆయుర్వేద అభిమానులు ఉన్నారో, నేర్చుకోవాలనే తపన గల వాళ్ళు ఉన్నారో, వాళ్ళకి ఈ వీడియోలు చేస్తున్నామండి. అందుకు మీరు పెన్ను, బుక్కు తీసుకొని చాలా జాగ్రత్తగా వీటిని రాసుకోండి. ఈరోజు మనం దాని గురించి వెదురు మీద ఒక వీడియో చేస్తున్నామండి. ఇది వెదురు చూస్తున్నారు కదా! దాన్ని వంశీ అంటారు. బాసురి అంటారు హిందీలో. కృష్ణుడు ఊదే వేణువు ఉంది కదండీ! దాని పేరుతోటే బాసురి అని పేరు కూడా దీనికొచ్చింది. ఆ వేణువు అనేదాన్ని వెదురు కర్రతోటి చేస్తారు కాబట్టి, వెదురు బొంగు లోపల ఖాళీ ఉంటుంది కాబట్టి, దీన్ని బాసురి అంటారండి. కొన్ని ఫారెస్ట్‌ల్లో ఎన్ని సంవత్సరాలకు ఒక్కసారో వడ్లు కాస్తుందంటారు ఇది. వెదురు వడ్లు అంటారు. అంటే వెదురు బియ్యం అని కూడా అంటారండి. బాస్రికా బీజ్ అంటారు వీటిని. ఇయి చాలా బలమైనయి అన్నమాట. బియ్యం కింద ఆడించుకొని, నిల్వ చేసుకొని కొన్ని సంవత్సరాల పాటు ఉంటుందండి. ఆటవికులు దీన్ని అన్నంగా వండుకొని తింటా ఉంటారు. చాలా బలం. మన మామూలు వాళ్ళకి అరగదు. వాళ్ళు చాలా కష్టపడతారు కాబట్టి, ఎన్నో జనరేషన్స్ నుంచి ఆ బియ్యం తింటున్నారు కాబట్టి వాళ్ళకి అరుగుతుందండి. అదే విధంగా ఇది పెరిగేటప్పుడు ఒక తాటొస్తుందండి. దీనితోటి ఇప్పుడు ప్లేట్లు, కప్పులు కూడా చేస్తున్నారు. మీరు చూసే ఉంటారు. దీన్ని కొంచెం తడి చేసి కొద్దిగా నీళ్లు చిలకరిస్తే మెత్తబడుతుంది. దీన్ని డైలో పెట్టి డై కింద చేసి వీటిల్ని కప్పుల కింద టిఫిన్ తినటానికి, లేకపోతే చిన్న చిన్న ఏమైనా సేమియాలు లాంటివి గానీ, పాయసాలు, పొంగల్ లాంటివి వేసుకోవడానికి టిఫిన్ ప్లేట్ల కింద ఇవి చాలా ఎక్కువగా వాడుతున్నారండి. ఇప్పుడు ఇది ఒక్క చెట్టు యొక్క కొమ్మ వచ్చినప్పుడు కూడా ఇలాంటివి వస్తాయి. ఇంకా పెద్ద సైజులో ఉంటాయి. వాటిని కూడా వాడుకోవటం జరుగుతుందండి. దీనిని అనేక రకాలుగా మనం వాడుకోవచ్చండి. చలవ గుణం దీనికుంది. చాలా చలవ గుణం అనమాట. ఈ ఎదురు బొంగుని బద్దలు కొడితే లోపల చిన్న చిన్న పలుకులు లాంటివి ఉంటాయండి. దాన్ని వంశలోచన్ అంటారు. దాన్నే వెదురుప్పు అని కూడా అంటారండి. అనేక రకాలైన లేహ్యాల్లో ఆయుర్వేద వైద్యులు దాన్ని వాడతారు. ఎందుకు అంటే, అతి వేడిగా ఉన్న మందు చేసినప్పుడు కూడా ఆ మందు యొక్క అతివేడి వల్ల ఎవరైతే దాన్ని సేవిస్తున్నారో వాళ్ళకి ఇబ్బందులు లేకుండా కలుపుతారండి. రెండోది ఏంటంటే, ధాతు వృద్ధికరం. దాంట్లో చలవ చేసి గుణమే కాకుండా చాలా బలమైందనమాట అది. ఆ వెదురుప్పు అనేది. దానిని లేహ్యాల్లో కలుపుకొని తినటం వల్ల ఆ లేహ్యం యొక్క బలం ఇంకా ఎక్కువ పెరుగుతుందండి. పెరిగి ఆ విధంగా మనకిది ఉపయోగపడుతుంది. అదేవిధంగా దీని యొక్క సర్వాంగాలు మొత్తం మీద అన్నీ, అంటే వెదురు కర్ర, ఆకు, ఈనెలు అన్నీ కలిపి చిన్న చిన్న ముక్కలుగా కొట్టి భస్మం చేసి దీని నుంచి ఉప్పు కూడా చేసుకోవచ్చండి మనం. క్షారం, వెదురు క్షారం అనేక రకాలైన జబ్బుల మీద పనిచేస్తుంది. క్షారమైనా కూడా తీక్ష్ణ గుణం లేకుండా మనం తీసుకుంటే కడుపులో ఎటువంటి ఇబ్బంది లేకుండా చల్లదనం చేస్తుంది, చలవ చేస్తుంది బాడీలో. ఈ ఆకుకున్న ఒక మంచి లక్షణం ఏంటంటే, ఎదురు ఆకండి ఇది. ఈ ఆకుని మీరు తీసుకోండి. ఈ ఆకుని తీసుకుని దీని పచ్చి కషాయమైనా మీరు తీసుకోవచ్చు. ఎవరికి మెన్స్ట్రువల్ సైకిల్ ఆగిపోతుంది కదండీ! ఈ ఋతుక్రమం అనేది సరిగ్గా రాదు. వచ్చినా కూడా ఒకరోజు వచ్చి ఆగిపోవడం, తక్కువ బ్లీడింగ్ రావడం, దానివల్ల అనేక రకాలైన సైడ్ ఎఫెక్ట్లు ఇవన్నీ ఉంటాయండి. వాళ్ళు ఏమీ లేదు, ఒక ఇన్ని ఎదురాకులు తీసుకోండి, ఒక 6 ఉన్నాయి. దీన్ని తీసుకుని ఈ కోసి చిన్న ముక్కల కింద కొట్టుకుని దీన్ని నీళ్ళల్లో రుబ్బుకొని దీని కషాయం తీసుకోవాలండి. రసం లేదు, మరగబెట్టి కషాయం కూడా చేసుకోవచ్చు. 200 ml వాటర్లో ఇది ఒక 20-30 గ్రాముల ఆకు వేసుకోండి. వేసుకున్న తర్వాత ఆ 200 ml హాఫ్, అంటే 100 ml అయ్యే వరకు బాగా మరగబెట్టండి. మరగబెట్టి వడపోసుకుని కనుక పరగడుపున దీన్ని తీసుకుంటే, ఈ మెన్స్ట్రువల్ సైకిల్ ఎవరికైతే ఆగిపోయిందో వాళ్ళకి మెన్స్ట్రువల్ సైకిల్ రావడానికి చాలా బాగా పనిచేస్తుందండి. అదేవిధంగా దీని, అంటే ఇందాక మసి చేసుకుని ఉప్పు చేసుకోవచ్చు అన్నాను కదండి!
అలా కాకుండా అదే మసిని అంటే ఏదైతే మనం సర్వాంగాల్ని ఎండబెట్టి కాల్చడం వల్ల వచ్చిన బొగ్గులు ఉంటాయో దాన్ని సన్నటి పౌడర్ చేసుకుని, నేను గత వీడియోలో మీకు ఈ పళ్ళు తోముకోవడానికి పౌడర్ గురించి చెప్పానండి. ఆ పళ్ళు తోముకుని పౌడర్‌లో ఇది కూడా కలుపుకుంటే అది ఇంకా చాలా బాగా పనిచేసి మీ పళ్ళు తళతళ మెరిసేలాగా చేస్తుందండి ఈ బొగ్గు కలపడం వల్ల. అదేవిధంగా దీనికి ఇంకా మంచిగా కావాలంటే మన పక్కనే ఉంది మామిడి చెట్టు. దీని ఆకులు ఇది కూడా పళ్ళ నొప్పులు కానీ పంటి వ్యాధులు తగ్గించడంలో ఒక అద్భుతంగా పనిచేస్తుందండి. ఈ ఆకుని ఎండబెట్టి కాల్చిన బొగ్గు ఏదైతే ఉందో మసి ఇదొక భాగం, ఈ వెదురు కర్రలు కాల్చింది మసి ఒక భాగం. 10 గ్రాములు తీసుకోండి. 100 గ్రాములు. గత వీడియోలో నేను ఈ పళ్ళ పొడి ఎలా తయారు చేసుకోవాలి అని పులిసేరు పురుగుడు చెట్టు గురించి చెప్పానండి మీకు విపులంగా. అదేవిధంగా దాంట్లోనే మీరు కావాలంటే ఈ 2 కలుపుకోవచ్చు. లేదు ఓన్లీ ఈ వెదురు సమూలం అంటే మొత్తం అన్నీ కాల్చింది ఏదైతే ఉందో ఆ మసిలో ఈ మామిడి చెట్టు యొక్క ఆకుల మసి 2 కలుపుకొని కొద్దిగా ఉప్పు కలుపుకుని కనుక మీరు పళ్ళు తోముకుంటే ఓన్లీ 3 పదార్థాలు చాలండి. మీ పళ్ళు తళతళ మెరుస్తాయి. చాలా అందంగా తయారవుతాయి. అదేవిధంగా వెదురు బోడు అంటారండి. దీనికి కొత్తగా వచ్చే మొక్కలు ఉంటాయి కింద. వర్షాకాలం బాగా వస్తాయి. దాన్ని వెదురు బోడు అంటారు. దాన్ని ఆటవికులు ఆహారంగా చాలా ఎక్కువగా తింటారండి దీన్ని. ఈ వెదురు బోడు అనేదాన్ని. లేతగా ఉంటుంది. కోస్తే మీకు చక్కగా తెగుతుంది అది. ఇప్పుడు వస్తున్నాయి. ఈ పెద్దవి అయిపోయినాయి. చిన్నవి మొదల నుంచి వచ్చేవి ఉంటాయండి. ఆ మొదల నుంచి వచ్చే వాటిని కనుక మీరు తీసుకుంటే వాటిని జాగ్రత్తగా కోసుకుని మొదల నుంచి తీసి లేతగా ఉన్నదాన్ని పైన గ్రీన్గా ఉన్నది కానీ గట్టిగా ఉన్నది కానీ తీసేసి ఆ లేతగా ఉన్నదాన్ని సన్నటి ఒక స్లైసెస్ కింద కట్ చేసుకుని వాటిని ఒక్కసారి వేడి నీళ్ళలో వేసి ఉడకబెట్టాలండి ఒక పావుగంట. కొద్దిగా లైట్గా సాల్ట్ వేసి ఉడకబెట్టిన తర్వాత ఆ నీళ్లు తీసేసి అప్పుడు దాన్ని కూరగా వండుకోండి. ఇది నార్త్ ఈస్ట్‌లో చాలా ఎక్కువ తింటారండి. జపాన్ కానీ చైనా కానీ నార్త్ ఈస్ట్ కానీ. కడుపుకి చాలా చలవ చేస్తుంది ఇది. మనం పొట్టలో వేడి ఏదైతే ఉందో ఆ వేడిని తీసేయడానికి ఈ వెదురు బోర్డు దీన్ని ఏమంటారు బ్యాంబూ షూస్ అంటారు ఇంగ్లీష్‌లో. బ్యాంబూ షూస్ తెలుగులో వెదురు బోర్డు అంటారు. వెదురు బోర్డు అంటే కొత్తగా వచ్చిన మొలక అనమాట. ఆ మొలకను కనుక మీరు కూర వండుకుని తింటే మీ పొట్ట ఆరోగ్యాన్ని చాలా బాగా కాపాడుతుందండి. ఈ అల్సర్స్ అయ్యి ఉన్న వాళ్ళకి అల్సర్స్ తగ్గుతాయి. దీనిని నేను నార్త్ ఈస్ట్‌లో ట్రైబల్స్‌గా ట్రైనింగ్ ఇచ్చినప్పుడు బాగా డీప్ ఫారెస్ట్‌లోకి వెళ్ళినప్పుడు నేను ఒక వారం ఇదే ఆహారంగా తిన్నానండి. ఇది తర్వాత దుందిలెం చెట్టు అని ఉంది. దాన్ని కత్తికాయ అంటారు. ఇంత వెడల్పున తగ్గితే 2 అడుగులు ఉంటుందండి కాయ అది. ఇలా ఉంటుంది దాని షేపు. దాన్ని ఏమంటారంటే కనైడింగా అనేవారు. అంటే కృష్ణుని యొక్క పడవ అనమాట. అది నిప్పుల్లో కాల్చి పై తొక్క తీసి ముక్కలు కోసి అది ఈ వెదురుబోడు ఎండు చేపలోనండి. ఈ 3 కలిపి వండేవారు వాళ్ళు ఎక్కువగా. ఇదే కూర నేను వారం 10 రోజులు తిన్నా. ఒకరోజు కాదు. మూత్రం ఈ కూర తిన్న నాడు నైట్ 2, 3 సార్లు లేగవలసి వచ్చిందండి. తెల్లగా స్వచ్ఛంగా నాకు ఆ రోజు అర్థమైపోయింది మొత్తం కిడ్నీస్ శుద్ధయిపోతున్నాయని. ఈ మూడాట్లి ప్రభావం అయ్యుండొచ్చు. మరి కనైడింగానో లేతే వెదురో ఇంకోటో తెలీదు. వెదురు బొంగు కూడా మూత్రావయవాల్ని శుద్ధి చేసి మూత్రాన్ని చాలా బాగా రిలీజ్ చేసి మీ మూత్రంలో ఏయైతే కల్మషాలు ఉన్నాయో అన్నిటిని తీసేయటంలో ఈ వెదురు బొంగు కూర అనేది చాలా బాగా పనిచేస్తుందండి. అందుచేత మన ప్రేక్షకులు ఈ వీడియోని చూసి జాగ్రత్తగా రాసుకుని ఈ ఫార్ములాని చేసుకుని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటా. నమస్కారం అండి.